హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా మా హాస్పిటల్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది మా విజయవాడ హాస్పిటల్ బ్రాంచ్లో ఆపరేషన్ థియేటర్. ఇది నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏమిటి అనంటే, చాలామంది పేషెంట్స్లో ఈ వీరికణాల కౌంటు తక్కువగా ఉండి, లేకపోతే వీరికణాల కదలికలలో ప్రాబ్లం ఏదైనా ఉండి, మగవాళ్ళలో పిల్లలు లేక ఇబ్బంది పడటానికి వ్యారికోసిల్ అనేది చాలా ముఖ్యమైన కారణము. ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం అంటే మగవాళ్ళలో కొంతమందిలో బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ బీర్జాలకు వచ్చే రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల, ఈ డ్యామేజ్ అయిపోయిన రక్తనాళాల వల్ల రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల వీరికణాల కౌంట్ తగ్గిపోయింది. సో దానివల్ల పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ వ్యారికోసిల్ ప్రాబ్లంకి సర్జరీ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ల్యాబ్ సర్జరీ బెస్ట్ అంటారు, కొంతమంది ఓపెన్ సర్జరీ బెస్ట్ అంటారు, కొంతమంది ఏమో ఎంబోలైజేషన్ అంటారు, కొంతమంది మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ అంటారు. వీటన్నిటిలోనూ వ్యారికోసిల్కి బెస్ట్ సర్జరీ అయితే మట్టికి ఖచ్చితంగా మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీయే బెస్ట్ సర్జరీ. మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ సర్జరీ చేయించుకుంటేనే ఆ టెస్టిస్లో ఉన్న వ్యారికోసిల్ ప్రాబ్లం క్లియర్ అయ్యి స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే చాలామంది మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ అని చెప్పి ఎవ్వరూ కూడా మైక్రోస్కోప్ యూజ్ చేయకుండా నార్మల్గా ఐతోనే చూస్తా సర్జరీ చేస్తారు. కంపల్సరీగా సర్జరీ చేసేటప్పుడు ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అంటారు, ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తా సర్జరీ చేస్తేనే పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది మనకి దీంట్లో నుంచి చూసి సర్జరీ చేస్తున్నప్పుడు కరెక్ట్గా డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ అనేది మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఎందుకనంటే దీంట్లో మనము దగ్గర 25 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అంటే మన నార్మల్ ఐ చూసేదానికన్నా ఇది 25 టైమ్స్ ఎక్కువ మ్యాగ్నిఫికేషన్లో చూపిస్తుంది. సో దానివల్ల కరెక్ట్గా డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ ఏది ఉంది అనేది మనకి ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్లో చూసుకొని సర్జరీ చేస్తున్నప్పుడు ఈజీగా తెలిసింది. కాబట్టి కరెక్ట్గా డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్నే మనము లైగేట్ చేస్తాము. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలామంది మేము కూడా మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ చేస్తామని చెప్తారులే, కానీ ఎవ్వరు కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్లో కూడా వ్యారికోసిల్ సర్జరీకి ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేయరు. మా దగ్గర మట్టికి 100% ప్రతి పేషెంట్లోనూ సర్జరీ చేసేటప్పుడు ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్లో నుంచే నేను చూసి సర్జరీ చేస్తాను. సో డెఫినెట్గా మా దగ్గర వ్యారికోసిల్ ప్రాబ్లంకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సర్జరీ అయిపోయిన తర్వాత స్పర్మ్ కౌంట్ పెరగడానికి కానివ్వండి, ప్రెగ్నెన్సీ రావడానికి కానివ్వండి, బెస్ట్ రిజల్ట్స్ దేనికి వస్తాయి అంటే కంపల్సరీగా ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకొంతమంది అసలు ఆపరేటివ్ మైక్రోస్కోప్ అవసరం లేదు వ్యారికోసిల్ సర్జరీ చేయడానికి, జస్ట్ ఇట్లా లూప్స్ అంటారు, కలజోడు ఉంటుంది ఒక లూప్స్ అని, ఆ లూప్స్ పెట్టుకొని సర్జరీ చేసినా సరిపోయిద్ది అని. లూప్స్లో జస్ట్ మనకి 3 టైమ్స్ 4 టైమ్స్ మ్యాగ్నిఫికేషనే కనపడింది లూప్స్లో. కానీ ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్లో దగ్గర 25 టైమ్స్ 2.5x అంటే 25 టైమ్స్ మ్యాగ్నిఫికేషను అనేది కనపడిద్ది అనమాట. సో అందుకే ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతోపాటు కంపల్సరీగా సర్జరీ చేసేటప్పుడు ఈ డాప్లర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇది ఇంట్రా ఆపరేటివ్ ఆర్టీరియల్ డాప్లర్ అంటాము. ఈ డాప్లర్ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి సర్జరీ చేయటం వల్ల మనకి కరెక్ట్గా డ్యామేజ్ అయిపోయిన వెయిన్ ఏది ప్లస్ ఆర్టరీ ఏది అనేది డిఫరెన్షియేషన్ తెలిసిద్ది. అది మనకి నేకెడ్ అయితే తెలియదు. ఆ ఆర్టరీ అనేది సర్జరీ చేసేటప్పుడు ప్రిజర్వ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. టెస్టికులర్ ఆర్టరీ ప్రిజర్వ్ చేయటం అనేది మనం ఈ డాప్లర్ యూస్ చేయటం వల్ల, ఇది డాప్లర్ మిషన్, ఇది డాప్లర్ ప్రోబ్. ఈ డాప్లర్ మిషన్కి ఇట్లా ప్రోబ్ అనేది మనం ఇన్సర్ట్ చేసి సర్జరీ చేసేటప్పుడు ఈ డాప్లర్ ప్రోబ్తో కరెక్ట్గా ఎక్కడ ఆర్టరీ ఉంది, ఎక్కడ వెయిన్ ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దానివల్ల టెస్టికులర్ ఆర్టరీ ప్రిజర్వ్ అయింది కాబట్టి టెస్టిస్కి బ్లడ్ సప్లై పెరిగి, అండ్ ఈ వ్యారికోసిల్తో మనము డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ని లైగేట్ చేస్తాం కాబట్టి టెస్టిస్కి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఎక్కువ వస్తూ ఉండటం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఎవరైతే వ్యారికోసిల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో కంపల్సరీగా మీరు సర్జరీ చేయించుకునేటప్పుడు మీకు సర్జరీ చేసే డాక్టరు వాస్కులార్ డాప్లర్ యూజ్ చేస్తున్నారా లేదా, మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నారా లేదా అని ఖచ్చితంగా చూసుకోండి. మైక్రోస్కోప్ యూజ్ చేయకుండా, ఈ డాప్లర్ యూజ్ చేయకుండా మీరు సర్జరీ చేయించుకున్నా ఒకటే, చేయించుకోకపోయినా ఒకటే, కంపల్సరీగా మా దగ్గర సర్జరీ చేసేటప్పుడు నేను మైక్రోస్కోపు, డాప్లర్ 2 యూజ్ చేస్తాను. డెఫినెట్గా మా దగ్గర బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ వాస్కులార్, డాప్లర్, మైక్రోస్కోప్ ఇవన్నీ కాకుండా కొంతమంది ఎంబోలైజేషన్ చేస్తాము అని అంటారు. ఎంబోలైజేషన్ అనేది వ్యారికోసిల్ ప్రాబ్లంకి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్ కానే కాదు. ఎంబోలైజేషన్ చేసినప్పుడు ఒక సింగిల్ టెస్టికులర్ వెయిన్ ఒక్కదాన్నే వాళ్ళు ఎంబోలైజ్ చేస్తారు. కానీ టెస్టిస్ దగ్గర టెస్టికులర్ వెయిన్స్ దగ్గర ఒక 7 to 10 వెయిన్స్ ఉంటాయి.
ఆ 7 to 10 వెయిన్స్లో ఒక 4 వెయిన్స్ డ్యామేజ్ అయిపోతే ఆ 4 వెయిన్స్ని లైగేట్ చేయాలి. 5 వెయిన్స్ డ్యామేజ్ అయిపోతే 5 వెయిన్స్ని లైగేట్ చేయాలి. అలా కాకుండా ఎంబోలైజేషన్ చేసినప్పుడు ఒక సింగిల్ వెయిన్ని లైగేట్ చేస్తారు. వాళ్ళు 4 to 5 వెయిన్స్ లైగేట్ చేయరు. సో దానివల్ల ఎంబోలైజేషన్ అనేది పెద్దగా బెనిఫిట్ అవ్వదు పేషెంట్స్కి. అండ్ ఇంకోటి, ఎంబోలైజేషన్ అనేది మనము ఈ మైక్రో సర్జరీ కన్నా 2 to 3 టైమ్స్ ఎక్కువ కాస్ట్ అయ్యిద్ది. మైక్రో సర్జరీ చేయించుకున్న దానికన్నా ఎంబోలైజేషన్ను ఒక 2 to 3 టైమ్స్ ఎక్కువ కాస్ట్ అయ్యిద్ది. అండ్ రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే వ్యారికోసీల్తో బాధపడతా స్పర్మ్ కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఇబ్బంది ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారు, మీరు వ్యారికోసీల్ సర్జరీ చేయించుకోవాలంటే బెస్ట్ సర్జరీ వచ్చేసి మైక్రో సర్జికల్ వ్యారికోసీలెక్టమీ. అండ్ ఆ మైక్రో సర్జికల్ వ్యారికోసీలెక్టమీ చేస్తామని చెప్తున్న డాక్టరు ఖచ్చితంగా ఈ మైక్రోస్కోపు అండ్ ఈ డాప్లరు యూజ్ చేస్తున్నారో లేదో అనేది మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఈ రెండు యూజ్ చేయకుండా మీరు సర్జరీ చేయించుకున్నా ఒకటే, చేయించుకోకపోయినా ఒకటే. ఖచ్చితంగా మా దగ్గర మైక్రోస్కోప్ డాప్లర్ యూజ్ చేస్తాము. సో ఎవరైతే ఈ వ్యారికోసీల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో కుదిరితే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.